అన్న మీకు బాగా పేరు తెచ్చినటువంటి పాత్రతోని ఒక పల్లవి చరణంతో మొదలు. మొక్కి మొక్కి నొసలు అరిగిపోయేరా, స్వేచ్ఛను అడిగి అడిగి గొంతులో తడి ఆరిపోయిందిరా. ఇక్కడ అందరూ ఏమనుకుంటారంటే రాజేష్ అన్న కేవలం హిందుత్వాన్ని మాత్రమే కౌంటర్ చేసిరని అనుకుంటారు. కానీ నేను సర్వమతాలను కౌంటర్ చేస్తాను. ఏమన్నా, ఒక రాజకీయ నాయకుడు పేదల జీవితాన్ని మార్చకపోవచ్చు, ఒక నాయకుడు పేదల జీవితాన్ని మార్చకపోవచ్చు, కానీ బైబుల్ ప్రకారం, భగవద్గీత ప్రకారం, ఖురాన్ ప్రకారం సృష్టిని సృష్టించిన సృష్టికర్త అనుకుంటే ఎంతసేపు. అవును, అంతేకాదు. మీరు రాసిన మొదటి గీతం ఏంది? ఫస్ట్ నేను కదిరి కృష్ణ గారు మీటింగ్ విన్న తర్వాత యువకుల మీద రాసిన. యువతి యువకుల్లారా మన బ్రతుకునెదిగినారా, బాలిసగా బ్రతుకుతున్న బహుజనుల రాత మార్చలేరా, ఈ తల రాత మార్చలేరా. ఇక్కడ రెండు విషయాలు చెప్తా, ఎవరు ఏమనుకున్నా సరే. 1920లో, అందుకే అంబేద్కర్ కలగన్న సమాజం ఇప్పుడే రాదు, అన్నదాన్ని సమాజం. ఆ డెడికేషన్ ఉండాలి. మీరు మా నాయకుడు అనుకున్నప్పుడు అసలు వాడికి అంబేద్కర్ తెలుసా, వాడికి అంబేద్కర్ సిద్ధాంతం తెలుసా, వాడు బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల సానుకూలంగా ఉన్నారా, మనకి అసలు కాన్స్టిట్యూషన్ తెలుసా అని తెలియకుండా ఓడి పడితే మన నాయకుడు అనుకుని నాకు నమోసం, నాకు అర్థం కాదు. ఇప్పుడు మానవాదిగా ఉన్న నాయకులను పిలిచి అంబేద్కర్ మీద ఒక 10 మార్కుల ఎగ్జామ్ రాయమంటే ఒక్కడికొక మార్కు రాదే. అసలు పీపుల్ దాన్ని ఎట్లా నాయకుడు మాట్లాడతారు, నాయకుడు అంటే ఎట్లుండాలి? శరం కలుగుతామంటారు, సిగ్గు తెచ్చుకొని మీరు 31 మంది ఎమ్మెల్యేలు ఎస్సీ ఎస్టీలు ఆయన భిక్షాన్ని వచ్చి కూర్చున్నారుగా. అంబేద్కర్ తిడుతుంటే కూడా మాట్లాడట్లేదు, అంబేద్కర్ తిడితేనే మాట్లాడని ఈ చెత్త నా కొడుకులు ఈ సామాజిక వర్గాలకు ఏం న్యాయం చేస్తారన్నా? అందుకే రేపు పొద్దుగల యువతనే స్త్రీలను అందరూ అడుగుతామా, వీళ్ళు మన దళిత రిప్రజెంటేటివ్ అని చెప్పి వీళ్ళ కోట్లు వేస్తున్నారు కదా, వీళ్ళ వల్ల మనకు జరిగిన మేలేని చెప్పని అడుగుతాం. కాళీశ్రీరామ్ గారి ఆలోచన విధానాన్ని ఒకవేళ ఎస్టాబ్లిష్ చేయాల్సి వస్తే ఈజ్ ఓన్లీ ద పర్సన్. తెలంగాణ ఆంధ్ర ఇది చాలా మందికి మన్నుతుంది ఇప్పుడు. అరే నువ్వు ఎందుకు నిజాన్ని మాట్లాడాలని అంబేద్కర్ గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని మారదు లోకం.